హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. నా పేరు హేమ అండి. ఈరోజు మనము ఒక డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ట్రై చేశానండి. సూపర్గా వచ్చిందండి టేస్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అర్ధ కేజీ చికెను నీళ్ళల్లో బాగా వాష్ చేసుకొని తడి లేకుండా వేసుకోవాలి. ఇందులో కారం పొడి 1.5 టేబుల్ స్పూను, ధనియా పౌడరు 1.5 టేబుల్ స్పూను, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందాం. నిమ్మరసము ఒక అర చెక్క అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అర కేజీకి. కేజీ కనుక అయితే ఒక కాయ పిండేసుకోండి. గింజలు లేకుండా జ్యూస్ మాత్రం పిండేసుకుందాం. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా ముక్కలకు పట్టిద్దాం. సాల్టు మనం అన్నీ వేసాం కానీ సాల్ట్ వేయలేదు. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. రుచికి తగినంత సాల్టు, కొంచెం హెచ్చు తక్కువైనా తిరగా మనం వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇదంతా బాగా ముక్కలకు పట్టిద్దాం. బాగా మసాజ్ చేసినట్టుగా ముక్కలు పట్టించామంటే టేస్ట్ బాగుంటుంది. 1 అవర్ వరకు అలా ఉంచేయాలి. ఉప్పు కారం చెక్ చేసుకొని వేసుకోవచ్చు. మనం తిరగా తర్వాత కూడా ఉప్పు కారం వేస్తామన్నమాట. విజిల్కి వేసేసాను నేను. 2 విజిల్ వచ్చిందండి. అయిన తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత విజిల్కి వేయాలి. మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా మ్యారినేట్ చేయండి. ఈ ముక్కలకు ఆ ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పీసులన్నీ సపరేట్ చేసుకుందాం. నేను 2 విజిల్ పెట్టానండి. ఇది బాయిలర్ కోడి అన్నమాట. ఈ పులుసు ఏమి మనం పడేయక్కర్లేదు, పక్కకు పెట్టి ఉంచుదాము. తర్వాత మనం యూస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం ఇందాక తీసిన పీసెస్ ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా చేసి చూడండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మనం అలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఒక డిఫరెంట్ టేస్ట్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, నాకు చాలా చాలా నచ్చింది. ఎక్కువ వేగక్కర్లేదు, మీడియంగా వేయించి తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగా ఉంటే ముక్క గట్టి వచ్చేస్తుంది అన్నమాట. అంతే, మనం ఇందాక తీసి ఉంచిన పీసెస్ అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో పెట్టాం కాబట్టి బాగా సాఫ్ట్గా ఉడికి ఉంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసి తిరగా ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. మనము స్టవ్ మీద ఒక్కొక్క బాండిల్ పెట్టి మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇందులో 2 పట్లు, 3 యాలకులు, కొద్దిగా సోంపు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా పొడవుగా తరిగి వేసుకుందాం. వేగనిద్దాం. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇలా వేగితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. ఇలా పచ్చి వాసన పోయేదాకా వేగిన తర్వాత కరివేపాకు, కారగుప్పుడు వేసుకుందాం. ముందే వేసేసామంటే మాడిపోతుంది. ఇప్పుడు వేసామంటే బాగుంటుంది అన్నమాట. ఫ్లేవరు బాగుంటుంది, మనకు అక్కడక్కడ తినడానికి కూడా చాలా బాగుంటుంది. పులుసు మనం ఇందాక పక్కన ఉంచిన పులుసు వేసుకుందాం. ఇది కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. కాస్త దగ్గర పడిన తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన పీసెస్ వేసుకుందాం. చికెన్ పీసెస్ ఒక కుది రానిద్దాం. ఇందులో కారం పొడి కొద్దిగా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, మీరు తినగలిగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు,
కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు. మనం ఇందాక మ్యారినేట్కి వేసాం కదా, అవన్నీ కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుందాం. అప్పుడు టేస్ట్ మనకు చాలా బాగా వస్తుందన్నమాట. అంతే, ఇలాగే ఆఫ్ చేసేసారంటే రోటీకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేసేసాను, అందువల్ల ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచాను. చూడండి, ఆయిల్ అంతా తేలిపోయింది కదా. ఇప్పుడు మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా కస్తూరి మెంతి కానీ లేదా ధనియాలకు కానీ వేసుకొని దించేద్దాం. నేనైతే కొద్దిగా కస్తూరి మెంతి డ్రై చేసామంటే ఇలా క్రిస్పీగా వస్తుందన్నమాట. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకో. అంతే అండి, రెడీ అయిపోయింది. స్పైసీ జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం, టేస్ట్ చూద్దాం. అంతే, బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై, డిఫరెంట్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, స్పైసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్తో సూపర్గా ఉందండి. ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.